నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. ఉత్తర దక్షిణ భారత్లో ప్రారంభమైన కొత్త మినుములు తూర్పు భారత్లోని అస్సాం, పశ్చిమ బెంగాల్లో ఎరుపు, నలుపు సన్న మినుములు, ఒడిస్సా, ఛత్తీస్గఢ్లో ఎరుపు దొడ్డు మినుముల రాబడులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ ద్వితీయార్ధం నాటికి నల్ల మినుములు ప్రారంభం కానున్నాయి. అస్సాం మార్కెట్లలో గత వారం 5 నుండి 6% మట్టి కండిషన్తో స్థానిక మార్కెట్లలో 9,200 నుండి 9,500. కోల్కతా ప్రాంతం నల్లమినుములు 2% డ్యామేజ్ సరుకు లారీ బిల్టీ 7,850 నుండి 7,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. అంతేకాకుండా తమిళనాడు కోసం తెలంగాణలోని నాగర్ కర్నూలు మరియు రాయలసీమ ప్రాంతం కొత్త సరుకు చెన్నై డెలివరీ 8,800 నుండి 8,900, మహారాష్ట్రలోని దూదిని, అకల్కోట్ ప్రాంతాల సరుకు 8,600 నుండి 8,700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మరో వారం రోజులలో సరుకు రాబడులు పోటెత్తే అవకాశం ఉన్నప్పటికీ తమిళనాడులో పప్పు మిల్లర్ల కొనుగోళ్లు నత్తనడకేశాయి. తమిళనాడులోని కోవిల్పట్టి, విలుప్పురం ప్రాంతాలలో జనవరి నుండి ప్రారంభమైన సేద్యం గత ఏడాదితో పోలిస్తే అధికంగా విస్తరించింది. ఇప్పటివరకు పంట అత్యంత సంతృప్తికరంగా వికసిస్తోంది. జనవరిలో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, కావలి ప్రాంతాలలో కొత్త సరుకు రాబడులు ప్రారంభం కానున్నాయి. అటు తర్వాత ఫిబ్రవరి ద్వితీయార్ధం నుండి ఆంధ్రప్రదేశ్లో రబీ సీజన్ మినుములు, మయన్మార్ నుండి కొత్త సరుకు ప్రారంభం కానున్నందున ఏడాది పర్యంతం సరుకు సరఫరా అందుబాటులో ఉండగలదు. దేశంలో రబీ సీజన్ సేద్యం ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి చివరి వారం నాటికి గుజరాత్, ఉత్తర తెలంగాణ కొత్త సరుకు రాబడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో నవంబర్ 20 నాటికి మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12,690 ఎకరాల నుండి పెరిగి 22,079 ఎకరాలలో విస్తరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల గణాంకాలలో పేర్కొన్నది. నవంబర్ 5 నుండి 14 మధ్య కాలంలో మయన్మార్ నుండి 8,350 టన్నులు, బ్రెజిల్ నుండి 2,325 టన్నుల మినుములు చెన్నై ఓడరేవు వద్ద దిగుమతి అయింది. సేద్యం పరిధి భారీగా విస్తరించిందన్న నివేదిక మరియు మయన్మార్, బ్రెజిల్ లాంటి మరికొన్ని దేశాల నుండి సరుకు దిగుమతి అయినందున ముంబైలో FAQ 225 తగ్గి 8,350, చెన్నైలో 8,175 నుండి 8,200, SQ 9,000, ఢిల్లీలో FAQ 8,400, SQ 9,550 నుండి 9,600, కోల్కతాలో FAQ 8,450 నుండి 8,500. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినుములు విరుద్నగర్ డెలివరీ 8,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని సోలాపూర్లో ప్రతిరోజు 2,000 బస్తాల మినుముల రాబడిపై 7,000 నుండి 7,400, చందోసి, ఝాన్సీ ప్రాంతాలలో 600 నుండి 700 బస్తాల రాకపై 6,000 నుండి 7,500, కర్ణాటకలోని కల్బుర్గిలో 7,000 నుండి 8,500. మహారాష్ట్ర పప్పు బెంగళూరు డెలివరీ 12,500 నుండి 13,000, మీడియం 11,000 నుండి 11,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పాలిష్ మినుములు 8,600, అన్ పాలిష్ సరుకు 8,300, పొద్దుటూరు, కడపలో పాలిష్ మినుములు 8,600, అన్ పాలిష్ 8,400, విజయవాడలో గుండు మినుములు 15,000, మీడియం 11,700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.